ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. త్రిపురాత్రిజగద్వంద్యా త్రిమూర్తిస్త్రిదశేశ్వరి త్రియక్షరీ దివ్యగంధాఢ్యా సింధూర తిలకాంచిత. మహాశక్తి క్షేత్రము శ్రీ కామారెడ్డి రేణుకాయలమ్మ దేవాలయ ప్రధానార్చకులుగా ఉంటున్నటువంటి సాయి దీక్షిత శర్మ అవధాని అనేటువంటి నేను ఆషాఢమాసంలో గ్రామదేవత ఆరాధన ఎందుకు చేస్తారు, ఆషాఢమాసంలో గ్రామదేవత ఆరాధన వెనకాల ఉన్నటువంటి అసలు రహస్యం ఏంటో చూద్దాం. అందరికీ సరైన పద్ధతిలో అర్థమయ్యేటట్టుగా చూద్దాం. ఆషాఢమాసం రాగానే ప్రతి గ్రామంలో అమ్మవారి యొక్క జాతరలు మొదలవుతాయి. బోనాలు ఎత్తుతారు, శివసతులు, శిగాలు ఊగటము, అమ్మవారికి కృతజ్ఞతగా బోనం సమర్పించడం, గ్రామదేవత యొక్క ప్రత్యేక పూజలు, చెట్ల తీర్థాలు, భోజనాలకు సామూహికంగా బయటకు వెళ్ళడాలు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. నిజంగా అమ్మవారు ఈ నెలలోనే ఆషాఢమాసంలోనే గ్రామాన్ని కాపాడుతారా? గ్రామదేవతగా ఉన్నటువంటి పోచమ్మ కానీ, మైసమ్మ కానీ, పోలేరమ్మ కానీ, ఎల్లమ్మ కానీ, ఊరడమ్మ కానీ, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, లక్ష్మీదేవర, ఇవన్నీ కూడా గ్రామదేవతలుగా చెబుతూ ఉంటాం. మరి దీని వెనుక మన పూర్వీకులు దాచినటువంటి గొప్ప రహస్యం ఏదైనా ఉందా అనంటే, ఈరోజు ఆ రహస్యాన్ని పురాణాలు, శాస్త్రము, మన సంస్కృతి, మన పూర్వీకులు ఆచరించినటువంటి విధానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేల సంవత్సరాల క్రితం ఒక చిన్న గ్రామం ఉండేది, అగ్రహారం. వర్షాకాలం మొదలైంది, గ్రీష్మ ఋతువు పోయి వర్ష ఋతువులో అడుగుపెట్టినాం. వర్షాకాలం మొదలైంది, నల్లని మేఘాలు కమ్ముకున్నాయి, మొదటి వాన పడింది. అందరూ చాలా సంతోషపడ్డారు. కానీ కొన్ని రోజులకే పరిస్థితి మారిపోయింది. జ్వరాలు, అంటువ్యాధులు, విష జంతువులు, పంటల పైన తెగుళ్ళు, ప్రజల్లో భయం మొదలైంది. ఇప్పుడు గ్రామ పెద్దలంతా ఒక చోట చేరి మన ఊరి తల్లిని ప్రార్థిద్దాం, ఆమె మనల్ని కాపాడుతుంది అని అందరూ సామూహికంగా ఒక కలిసికట్టుగా ఒక మాట మీదకి వచ్చి ఒకే మాట పైన ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ఆ రోజు నుంచే గ్రామదేవత ఆరాధన ఒక సంప్రదాయంగా మారిందని పెద్దలు చెబుతూ ఉన్నారు. ఇది మన పూర్వీకులు ఆచరించినటువంటి విధానం. మరి పురాణ నేపథ్యం ఏంటి అనంటే, శాక్తేయ సంప్రదాయం ప్రకారం మనకు వైదికము, వేదమంత్రోచ్చారణ, తర్వాత గానాపత్యం, గణపతి యొక్క ఆరాధన, అంటే ఆ ఉపాసన చేసేటటువంటి వాళ్ళు గానాపత్యం, అమ్మవారి యొక్క ఉపాసన చేసేటటువంటి వాళ్ళు శాక్తేయులుగా, కేరళ, నంబూద్రి ఇత్యాది పండితులు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంటారు. నంబూద్రిలు అంటారు, తంత్ర ప్రకారం, తంత్ర సాంప్రదాయ ప్రకారం, మంత్రము, తంత్రము, యంత్రము, ప్రతి దాంట్లో ఈ మూడు కూడా ఉంటాయి. అట్లా శాక్తేయ సాంప్రదాయం ప్రకారం గానాపత్యం, కౌమారం, వైష్ణవం, స్మార్తము, ఇట్లా ఏవైతే సంప్రదాయాలు ఉన్నాయో దాంట్లో శాక్తేయ సాంప్రదాయం అమ్మవారికి విశేషమైనటువంటి ఒక సంప్రదాయ ప్రకారంగా ఈ విశ్వాన్ని నడిపించేటటువంటి ఆది పరాశక్తి అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, ఆది పరాశక్తి అయినటువంటి అనేక రూపాల్లో భక్తులను కాపాడుతుంది. చేతులు జోడించి రాతిని చూసి అమ్మాని పలికితే పిలిస్తే పలుకుతాని సిద్ధంగా ఉంటుందా అమ్మవారు. నగాయత్ర్యా పరం మంత్రం న మాతు పరదైవతం. గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదు నాలుగు వేదాలలో కూడా. అలాగే తల్లిని మించినటువంటి దైవం లేదు అని మనకి వాక్యము ఆధారంగా తెలుస్తోంది.
నగాయత్ర్యా పరం మంత్రం న మాతు పరదైవతం. ఆ ఆది పరాశక్తి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, భువనేశ్వరి, రాజరాజేశ్వరి, లలిత మహాత్రిపుర సుందరి, దశమహావిద్యలుగా, సప్త మాతృకలుగా, షోడశ గౌరీగా, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణిగా, 14 లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము కలదు అని భువనేశ్వరిగా, ఆ మణిద్వీపంలో కొలువుండేటువంటి భువనేశ్వరిగా, అదే శక్తి ప్రతి గ్రామంలో గ్రామదేవతగా, ఒక పోచమ్మగా, మైసమ్మగా, ఎల్లమ్మగా, పెద్దమ్మగా, అంకాలమ్మగా పేర్లు మారినా కానీ ఆ లోపల ఉండేటువంటి జీవశక్తి ఏదైతే ఉందో ఆ అమ్మవారంతా ఒక్కరే. ఇట్లా ప్రతి గ్రామంలో గ్రామదేవతగా కొలువై ఉంటుందని మనందరి యొక్క సనాతన సంప్రదాయ హైందవ సంస్కృతిలో అందరి యొక్క విశ్వాసం. ఆషాఢమాసంలో ఆ పరాశక్తి స్వరూపమైనటువంటి ఆ అమ్మ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని శాక్తేయ గ్రంథాలు వివరిస్తున్నాయి. దేవీ భాగవతం కానీ ఇతరత్ర శాక్తేయ సంప్రదాయంలో ఉండేటటువంటి ఏవైనా పురాణ ఇతిహాసాలన్నీ కూడా వివరిస్తూ ఉన్నాయి. అందుకే ఈ నెలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు అని చెబుతూ ఉన్నారు. ఇది పురాణ నేపథ్యం. అంటే పూర్వీకులు ఆచరించిందే పురాణము అని మనకు పురాణాలన్నీ పుక్కిట పురాణాలే, మీరు చెప్పేటటువంటివి అన్నీ కూడా ఇట్లాంటి మాటలన్నీ అందరూ చెబుతూ ఉంటారు. మన పూర్వీకులు ఏదైతే ఆచరించినారో అదే మనకు ఆధారము, దాన్నే మనం ఆచరించాలి. కాబట్టి ఇప్పుడు శాస్త్రీయ కోణంలో చూద్దాం. శాస్త్రం ఏమంటుందో, ఆషాఢం అంటే వర్షాకాలం ప్రారంభం. ఈ కాలంలో తొలకరి జల్లుల వల్ల వాతావరణం వేడి నుంచి తేమకు మారి ఆ వర్షపు నీరు ఎండిపోయినటువంటి చెట్లన్నీ కూడా మళ్ళీ చిగురించడం, ఆ చిగురించేటటువంటి ఆకులు చెట్ల పైన చిన్న చిన్న సూక్ష్మ జీవాలు ఉద్భవించడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఎండాకాలంలో, వేసవి కాలంలో మనం ఏదైతే తినేటటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా ఉంటాయో వాటి వల్ల మన శరీరము కూడా మారేటటువంటి అవకాశం ఉంటుంది. వర్షాలు పడగానే మనకు ఇప్పుడు సైన్స్ ప్రకారంగా డాక్టర్లు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చెబుతారు వైరల్ ఫీవర్లు లేదా ఇతరత్ర వైరల్ అలర్జీస్ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఈ కాలంలో ఈ సూక్ష్మజీవాలు, చీమలు, దోమలు, ఈగలు, క్రిమికీటకాలు ఏవైతే ఉంటాయో చిన్న చిన్న జీవాలు, అవి రావటం వలన వైరల్కు సంబంధించినటువంటి వైరల్ ఫీవర్స్ కానీ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తాయి. అలర్జీస్ రావడం, తర్వాత ఇదే సమయానికి మనకు వర్షాకాలంలో బొంత పురుగులు వస్తాయి. అది శరీరంలో మనకు ఎక్కడ తాగినా కానీ అక్కడ మొత్తం ఒక చిన్న దద్దులలాగా, అంటే మనం ఆ దద్దులలాగా వస్తాయన్నమాట. దానికోసం మనం ఇతరత్ర డాక్టర్ దగ్గరని సంప్రదించి వాటికి సంబంధించినటువంటి మెడిసిన్ అంతా కూడా వేసుకుంటాం. అయితే ఇట్లాంటి క్రిమి కీటకాలు రావడం వలన ఆ వ్యాధులు వస్తాయి. ఒకప్పుడు అనాదిగా అగ్రహారాలలో, చిన్న కుగ్రామాలలో, హాస్పిటల్స్ లేని సందర్భాల్లో, ఆ లేనటువంటి రోజులలో ప్రజలు గ్రామమంతా కలిసి పరిశుభ్రత పాటించేవారు. దేవాలయాల చుట్టూ శుభ్రపరిచేవారు. శుభ్రం చేసి చక్కగా ఆవు పేడ, ఇతరత్ర చక్కగా కల్లాపు అదంతా శుభ్రం చేసి ఊడ్చి అదంతా దేవాలయాల దగ్గర, ఆశ్రమాల దగ్గర, విద్యాలయాలు, స్కూల్స్ దగ్గర, హాస్పిటల్సే లేవు కాబట్టి మంత్రసాని అని ఊర్లో ఎవరైనా ఒక ఆయుర్వేదానికి సంబంధించినటువంటి డాక్టరు, ఆయుర్వేద వైద్య నిపుణుడు లేదా మందు పోసేటటువంటి వాళ్ళు అని అంటారు, వారి ఇళ్ళ దగ్గర శుభ్రం చేసి మనకు యాంటీ బ్యాక్టీరియాను మనకు అందిస్తూ పసుపు కానీ, వేపాకులు,
ఇతరత్ర పసుపు కుంకుమ వంటి సహజ పదార్థాలను అక్కడ శుభ్రం చేసి అదంతా కూడా వాడేవారన్నమాట. భక్తితో చేసినటువంటి ఆచారాలన్నీ కూడా ప్రజల్లో ధైర్యాన్ని, ఐక్యతను, అందరూ సామూహికంగా కలిసి చేసినారు కాబట్టి ఒకరికొకరు ధైర్యంగా ఉంటాము అనేటటువంటి ఒక ఆచారంగా, సహజంగా సంప్రదాయం వెనుక సమాజాన్ని కాపాడేటటువంటి భక్తి, దానిలో ఇమిడి ఉన్నటువంటి జ్ఞానం కూడా కాపాడబడి ఉన్నది. వ్యవసాయం ఈ తొలకరి జల్లులు పడటం వలన ఆషాఢం రాగానే రైతుకు ఒక కొత్త ఆశ. ఈ తొలకరి జల్లులు పడగానే రైతులందరికీ కూడా, వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళకి ఆ భూములన్నీ కూడా దున్నడం, కొత్త పంట సాగుబాటు చేయడం, విత్తనాలు నేలలో పడేటటువంటి సమయం. అందుకే రైతు ముందుగా అమ్మవారిని దర్శించి, తల్లి మంచి వర్షాలు కురిపించు, మా పంటలను కాపాడు అని ప్రార్థిస్తారు. అయితే దీంట్లో ఆంతర్యం ఏంది అని అంటే భావోద్వేగం. గ్రామదేవత అంటే కేవలం రాతి విగ్రహం మాత్రం కాదు, ఆమె గ్రామస్తుల యొక్క నమ్మకం, గ్రామంలో ఉండేటటువంటి వారి అందరి ఐక్యత, వారందరి యొక్క సంస్కృతి, మనందరి జీవన విధానం గ్రామదేవత. అందుకే ఇప్పటికీ ఊరికి వెళ్ళినప్పుడు ముందుగా గ్రామదేవతను దర్శించడం మనకు సంప్రదాయంగా వస్తూ ఉన్నది. ఒకానొక సందర్భంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఒక ప్రవచనం మధ్యలో చెబుతారు, మనం ఏదైనా యాత్రకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, అంటే వెళ్ళే ముందు, వెళ్ళి యాత్ర పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత, మీరు ఏ యాత్రకు వెళ్ళినా కానీ గ్రామదేవతను ముందు దర్శనం చేసుకోవాలి. యాత్రకు బయలుదేరే ముందు గ్రామదేవత యొక్క దర్శనం చేసుకోవాలి. యాత్ర పూర్తయిన తర్వాత వచ్చి మొదలు గ్రామదేవతకే నమస్కారం చేసుకోవాలి అని వారు ఒకానొక సందర్భంలో ఒక వాయిస్లో, అంటే ఒక ప్రవచనంలో చెప్పినట్టుగా మనకు ఆధారాలు తెలుస్తున్నాయి. కాబట్టి అందుకే ఇప్పటికీ ఊరికి వెళ్ళినప్పుడు ముందుగా మనం గ్రామదేవతను దర్శించడం మనందరి యొక్క సంప్రదాయం. కాబట్టి ఆషాఢమాసంలో గ్రామదేవత ఆరాధన అనేటటువంటిది కేవలం ఒక ఆచారం కాదు, అది మనందరి యొక్క భక్తి, ప్రకృతికి తెలిపేటటువంటి కృతజ్ఞతాభావం, వ్యవసాయదారులందరికీ ప్రకృతితో ముడిపెట్టినటువంటి ఆశీర్వచనము, గ్రామ సభ్యులందరికీ, గ్రామంలో ఉండేటటువంటి వారికి పెద్ద చిన్న తారతమ్యాలు లేకుండా ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాం. మన భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయానికి, గొప్పతనానికి నిదర్శనం. మీ గ్రామంలో ఏ గ్రామదేవతను ఆరాధిస్తారు? ఆమె పేరు కామెంట్ రూపంలో తెలపండి. ఇలాంటి వీడియోలన్నీ కూడా మన త్రిపుర ఆధ్యాత్మిక ఛానల్, త్రిపుర ఆధ్యాత్మిక పీఠం ఛానల్ను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఊర్లో మీ గ్రామదేవత ఎవరు కామెంట్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. మరి మంచి వీడియోతో మళ్ళీ ముందరకు వస్తాం. జై రేణుకా ఎల్లమ్మ తల్లి. శ్రీమాత్రే నమః. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం మంగళం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. జగదంబ విశ్వపాలిని రేణుకా మాతా కీ జై.